ఇస్లాం మతం ఇతర మతాల కంటే ఎందుకు వేగంగా అభివృద్ధి చెందుతోంది? కేవలం 10 ఏళ్లలో ఇస్లాం 347 మిలియన్ల కొత్త అనుచరులను సంపాదించింది. అది అన్ని ఇతర మతాల కంటే ఎక్కువ. క్రైస్తవ మతం ఇప్పటికీ ప్రపంచంలోనే అతిపెద్ద విశ్వాసం. కానీ ఈ వేగంతో 2060 నాటికి అది ఇస్లాంకు ఆ బిరుదును కోల్పోవచ్చు. కారణం ఆశ్చర్యకరంగా సులభం. ముస్లిం కుటుంబాలు అందరికంటే ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉన్నాయి. సగటు ముస్లిం స్త్రీకి 2.9 మంది పిల్లలున్నారు. క్రైస్తవ స్త్రీలకు 2.6 మంది మరియు ఇతరులు సగటున 2.2 మంది ఉన్నారు. అంతరం చిన్నగా అనిపించినప్పటికీ అది తరతరాలుగా పెరుగుతుంది. వయస్సు వ్యత్యాసాన్ని మరింత పెంచుతుంది. చాలామంది ముస్లింలు ఇప్పుడే కుటుంబాలను ప్రారంభించే యువకులు. సాధారణ ముస్లిం ప్రస్తుతం 24 సంవత్సరాలు. ముస్లిమేతరులు సగటున 32 సంవత్సరాలు, అంటే తక్కువ సంతానోత్పత్తి సంవత్సరాలు. స్థానం వయస్సుతో సమానంగా ముఖ్యం. చాలామంది ముస్లింలు ఆఫ్రికా మరియు మధ్యప్రాంతంలో నివసిస్తున్నారు. ఈ ప్రాంతాలలో ఇప్పటికే భూమిపై వేగంగా పెరుగుతున్న జనాభా ఉంది, మరియు ఆ ప్రాంతాలలో ముస్లిం కుటుంబాలు తరచుగా వారి పొరుగువారి కంటే ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉన్నాయి. భారతదేశాన్ని తీసుకోండి. ప్రస్తుతం భారతదేశంలోని 1.5 బిలియన్ జనాభాలో ముస్లింలు 15% ఉన్నారు. దేశంలో ఇప్పటికీ హిందువులు ఆధిపత్యం చెలాయిస్తున్నప్పటికీ ముస్లిం కుటుంబాల్లో పిల్లలు ఎక్కువగా ఉన్నారు. అంటే 2060 నాటికి ముస్లింలు దాదాపు 20% పెరుగుతారు. నైజీరియాలో ఇంకా నాటకీయమైన మార్పు రాబోతోంది. 2015లో అక్కడి క్రైస్తవులు మరియు ముస్లింలు దాదాపు సమాన సంఖ్యలో ఉన్నారు. కానీ ముస్లిం కుటుంబాలు గణనీయంగా ఎక్కువ మంది పిల్లలను కంటున్నాయి. 40 సంవత్సరాలలో నైజీరియా జనాభాలో ముస్లింలు 60% ఉంటారు. ఇతర మతాలు దీనికి వ్యతిరేక ధోరణిని ఎదుర్కొంటున్నాయి. క్రైస్తవ మతం లక్షలాది మంది విశ్వాసులను కోల్పోతోంది, కేవలం వ్యవస్థీకృత మతాన్ని విడిచిపెట్టే వ్యక్తుల వల్ల. యూరప్ మరియు అమెరికాలోని యువ క్రైస్తవులు ముఖ్యంగా లౌకికంగా మారుతున్నారు. ఇస్లాం మతాన్ని విడిచిపెట్టిన వ్యక్తుల వల్ల ఇస్లాం దాదాపుగా ఎటువంటి నష్టాన్ని ఎదుర్కోదు. చాలా తక్కువ మంది ముస్లింలు పెద్దయ్యాక తమ విశ్వాసాన్ని వదులుకుంటారు. ఇతర మతాల నుండి ఇస్లాంలోకి మారేవారు కూడా అరుదుగా ఉంటారు. కానీ ముస్లిం కుటుంబాలు పెద్ద సంఖ్యలో పిల్లలను కలిగి ఉన్నప్పుడు అది పట్టింపు లేదు. ప్రస్తుతం క్రైస్తవ మతానికి 2.3 బిలియన్ అనుచరులు ఉన్నారు. ఇస్లాంకు 1.8 బిలియన్లు. ఆ 500 మిలియన్ల అంతరం ప్రతి సంవత్సరం దాదాపు 25 మిలియన్ల వరకు తగ్గిపోతోంది.